अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికన్నా సందేహాలు ఉన్నాయండి? మనం నిన్న కైవల్య పాదము పూర్తిగా చెప్పుకున్నాము. ఇందులో ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. ఇంకా కైవల్య పాదమే కాకుండా అంతకుముందు మనం విభూతి పాదం చెప్పుకున్నాము, సాధనా పాదం కూడా చెప్పుకున్నాము, అదేవిధంగా సమాధి పాదం కూడా చెప్పుకున్నాము. అందులో ఏ విషయమైనా కూడా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. ఒకసారి రివ్యూ చేయండి సార్ కైవల్య పాదం దయచేసి. ఓకే అండి. ఇంకేమనండి? ఇది కాకుండా కైవల్య పాదం రిపీట్ చేస్తా అండి ఒకసారి మొత్తం సూత్రాలతోటి. మనకి ఎందుకు సూత్రాలు కూడా గుర్తుంటుంది. అస్తు. అయితే ఈ కైవల్య పదాన్ని మనం ఒకసారి మనం రిపీట్ చేద్దాం ప్రారంభం నుంచి. చూడండి, మీకు స్లైడ్ మీద సూత్రాలు ముందు పెట్టుకోండి. మీ దగ్గర పుస్తకాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో మీ అందరి దగ్గర వెనక వైపున పరిశిష్టంలో ఉంటాయండి. పరిశిష్టంలో వెనక వైపున ఉన్నాయి, అవి చూసుకోండి. దాన్ని బట్టి మీరు సూత్రాలను సారాంశ రూపంలో అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మీకు స్లైడ్ మీద కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఓకే, ఇప్పుడు స్లైడ్ మీద కనిపిస్తూ చూడండి కైవల్య పాదము. మనం ఈ సూత్రాలను ఒకసారి చెప్పుకుందామండి. నెక్స్ట్ మనం ముందుగా సమాధి పాదం చెప్పుకున్నాము, సాధనా పాదం చెప్పుకున్నాము, అదేవిధంగా విభూతి పాదము, ఇప్పుడు లాస్ట్ లో కైవల్య పాదం చెప్పుకున్నాం. సమాధి పాదంలో సమాధి యొక్క స్వరూపం అంటే ఏమిటి చూసాం. సమాధి అంటే ఏమిటి, సమాధి ఎన్ని రకాలు, దాని యొక్క స్వరూపం సమాధి స్థితిలో ఉన్నప్పుడు చిత్తం యొక్క స్వరూపం, ఆత్మ యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది, ఆ సమాధి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అది చూసాము. తర్వాత ఆ సమాధిని ఎలా పొందాలి అనేది, ఎలా సామాన్య వ్యక్తి ఆ సమాధిని ఎలా పొందగలుగుతాడు, ఆత్మ పరమాత్మ ఎలా దర్శించుకోగలుగుతాడు, ఈ చిత్తాన్ని ఎలా ప్రత్యక్షం చేసుకోగలుగుతాడు, ఇటువంటి విషయాలు సమాధి ఎలా పొందాలి, ఎలా ప్రాప్తించుకోవాలి అనేది మనకు రెండవ పాదం సాధనా పాదంలో మనం చెప్పుకున్నాం. సమాధి ఎలా పొందాలి, ఎలా ప్రాప్తించుకోవాలి అనేది మన సాధనా పాదం, ఎలా సాధన చేయాలనేది మనం రెండో పాదంలో చెప్పుకున్నాం. సో అక్కడ సాధన విషయం గురించి మనం చెప్పుకున్న తర్వాత ఆ సాధన చేయడం వల్ల ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుంది, ఎటువంటి లాభాలు కలుగుతాయి, ఎటువంటి స్థితి కలుగుతుంది ఆ యోగికి. ముందు సమాధి అంటే స్వరూపం తెలుసుకున్నాం, ఆ స్వరూపం తెలుసుకున్నాం కాబట్టి దానికి ఆ సమాధి కోసం ప్రయత్నం చేశాం, సాధన చేశాం, తపస్సు చేశాం, అది రెండో పాదంలో చెప్పుకున్నాం. అలా సాధన తపస్సు చేయడం వల్ల ఎటువంటి సిద్ధి కలుగుతుంది, ఎటువంటి ఉపలబ్ధి కలుగుతుంది అనేది మనం దానికి ఉపలబ్ధిగా విభూతి పాదంలో చూసాం. ఇప్పుడు అలాగే యోగాంగ అనుష్ఠానం తపస్య యోగాంగ అనుష్ఠాన సాధన చేయడం వల్ల మనకు అనేక రకములైనటువంటి విభూతులు ఐశ్వర్యములు కలిగాయి. ఇలాగా ఆ సాధన యొక్క ఫలితం మనం విభూతి పాదం చూసిన తర్వాత ఆ విభూతి యొక్క ఫలితం కూడా ఏంటి అవన్నీ చూసాం మనం. విభూతి అంటే సాధన చేయడం వల్ల ఇటువంటి విభూతులు కలిగాయి, ఐశ్వర్యములు కలిగాయి. అంటే వాటన్నిటికీ పరిణతి ఏంటి, వాటన్నిటికీ ముఖ్య ఫలం ఏంటి, ఈ సమాధి ఎందుకు చేస్తున్నాం అంటే ఆ సమాధి యొక్క ముఖ్య ఫలం కూడా, విభూతి యొక్క ముఖ్య ఫలం కూడా కైవల్యం. కైవల్యం యొక్క స్వరూపమే ఇప్పుడు ఈ నాలుగో పాదం. కైవల్యం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఆ స్థితిలో ఎలా ఎక్కడికి వెళ్తారు జీవాత్మ, ఏ స్థితిలో ఉంటుంది అనేది మనకు ఇది ముఖ్య విషయం అన్నమాట కైవల్య పాదంలో. అంటే ఈ
సమాధి యొక్క ముఖ్య ఫలం ఏంటంటే సమాధి ఎందుకు కోరుకుంటున్నామంటే అక్కడ కైవల్యం కోసం, ముక్తి కోసం, నిత్యానంద కోసం, అంటే త్రివిధ దుఃఖాలు లేకుండా, అంటే ఆధ్యాత్మిక దుఃఖం కావచ్చు, ఆది దైవిక దుఃఖం కావచ్చు, ఆది భౌతిక దుఃఖం, ఈ 3 దుఃఖాలు అత్యంత దూరం కావడం కోసము, నిత్యానందాన్ని పొందడం కోసం, ముక్తి కోసమే మనం ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాం. మోక్షం కోసమే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాం. ఆ మోక్షం అనేది మనం చెప్పుకున్న 36 సంవత్సరాల సృష్టి ప్రళయాల వరకు అక్కడే ఆనందానుభూతిని, పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందుతూ ఉంటాం. అక్కడ ఈ సామాన్య మనుష్య దేవతల యొక్క స్థితి యొక్క సుఖ విశేషం కన్నా కూడా అక్కడ ఇంకా ఆనందానుభూతి అనేది విశేషంగా ఉంటుంది. దానికి కూడా తులనాత్మకంగా ఏ రకంగా ఉంటుందని చూద్దాం తర్వాత. ఈ రకంగా ఈ 4 పాదాలు, ఈ అందులో 4వ పాదమే ఇక్కడ కైవల్య పాదం అని చెప్పుకున్నాం. అంటే సమాధి యొక్క ముఖ్య ఫలం ఏంటంటే కైవల్యం, కేవలి భావన, తన ఆత్మస్వరూపంలో స్థితం కావడమే కైవల్యం. సమాధి ద్వారా, విభూతి ద్వారా అన్ని యథార్థంగా బ్రహ్మాండం అంటే ఏంటి, సృష్టి అంటే ఏంటి అన్ని తెలుసుకున్న తర్వాత ఇవన్నీ వీటి పట్ల విరక్తి చెంది కైవల్య స్థితిలో, వీటి కూడా కాదు, దీనికంటే ఉత్తమైనటువంటిది ఆత్మ పరమాత్మ యొక్క ఆనందం కావాలని చెప్పి, పరమాత్మలో ముక్తి సుఖం కావాలి, ఈ శరీర బంధనం కావాలి, నాకు జన్మ అంటూ మళ్ళీ ఉండకూడదు, జన్మ ఉండకూడదు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం కైవల్య స్థితిలోకి మనం వెళ్ళిపోతామట. కాబట్టి ఈ కైవల్య పదంలో కైవల్యం యొక్క స్వరూపం ఏంటో మనం ఇప్పుడు చూస్తున్నాము. సో ఇందులో ముందు కైవల్యానికి యోగ్యమైనటువంటి చిత్తం ఏ రకంగా ఉంటుంది అంటే, మనం ముందు ప్రయత్నం చేసుకుంటూ వచ్చాము. సమాధి యొక్క స్వరూపం, సమాధి అంటే ఏమిటి, సమాధి యొక్క స్వరూపం, ఆ సమాధిని ఎలా పొందాలి, సమాధి స్వరూపం అంటే ఏమిటి, సమాధి ఎలా పొందాలి, ఆ సమాధిని పొందడం వల్ల పొందడం ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ఎటువంటి ఫలితం వచ్చింది, ఆ ఫలితాలు వస్తే చూసాం విభూతి పదంలో. ఇలా వచ్చిన తర్వాత ఒక యోగ్యమైనటువంటి, ఒక ఉత్తమైనటువంటి స్థితి చిత్తానికి ఏర్పడింది అన్నమాట. ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఆ చిత్తానికి మనసు ఏర్పడింది అన్నమాట, బుద్ధికి ఏర్పడింది అన్నమాట. అంటే ఇది కైవల్యానికి యోగ్యమైనమాట. అంటే కైవల్యానికి యోగ్యమైనటువంటి చిత్తంలో ఎటువంటి స్థితి ఉంటుందనేది మొట్టమొదటి సూత్రం చెప్పామంట. ఏంటి చూడండి, అంటే కైవల్యానికి యోగ్యమైనటువంటి చిత్తంలో ఎటువంటి స్థితి ఉంటుందంటే, జన్మ, ఔషధి, మంత్ర, తపః, సమాధిజాహ సిద్ధయః. జన్మౌషధి, మంత్ర, తపః, సమాధిజాహ సిద్ధయః. ఈ 5 రకాల సిద్ధులు ఉత్పన్నమవుతాయంట. అటువంటి చిత్తం లేనుంటే ఈ 5 రకాల సిద్ధులు స్వతహా ఉత్పన్నమవుతాయంట. ఈ 5 రకాల సిద్ధులకి కథనం ఇక్కడ చూపించామట. కాబట్టి ఈ 5 రకాల సిద్ధులు ఆ యోగికి, అటువంటి చిత్తానికి ఉత్పన్నమవుతాయి. ఎందుకంటే పూర్వంలో మనం అనేక రకాల యోగాంగానుష్ఠానం చేసి ఆ చిత్తాన్ని ఆ రకంగా ఉత్పన్నం చేసుకున్నామట. కాబట్టి అతనికి జన్మ ద్వారా సిద్ధులు ఉత్పన్నమవుతున్నాయి, ఔషధ ద్వారా సిద్ధులు ఉత్పన్నమవుతున్నాయి, మంత్రం ద్వారా కూడా సిద్ధులు ఉత్పన్నమవుతున్నాయి, తపస్సు ద్వారా, ఇంకా సమాధి ద్వారా. ఇప్పుడు జన్మ అంటే పూర్వ జన్మలో ఉండే సంస్కారాన్ని బట్టి నువ్వు ఏదైతే తపస్సు చేసావో దాన్ని బట్టి నీకు ఈ జన్మలో కొన్ని సిద్ధులు ఉత్పన్నమయ్యాయి. ఇంకా ఔషధముల ద్వారా, ఒక విశిష్టమైన జ్ఞాన విశిష్టం ద్వారా, ఔషధముల ద్వారా కూడా మనకు ఆ శక్తి సామర్థ్యం పెరుగుతుంది. సో ఆ రకం సిద్ధి ఉపలబ్ధం అవుతుంది. అదేవిధంగా మంత్రానుష్ఠానం, గాయత్రి అనుష్ఠానం కావచ్చు, ఓంకార అనుష్ఠానం కావచ్చు, ఆ రకంగా జపానుష్ఠానం చేయడం వల్ల కూడా మనకు సిద్ధి కలుగుతుంది. అలాగే సమాధి ద్వారా, తపస్సు ద్వారా కూడా మనకు సిద్ధి కలుగుతుంది. అదేవిధంగా సమాధి, మనం మొదటి పాత్రలో చెప్పుకున్నాం, సమాధి అంటే యోగ చిత్తం నుండి వృత్తి పూర్తి నిర్వహించినప్పుడు మనకు సమాధి స్థితి కలుగుతుంది. ఆ రకంగా మనం ప్రయత్నం చేయడం ద్వారా కూడా మనకు కొన్ని సిద్ధులు కలుగుతాయి. అటువంటి స్థితి అంటే కైవల్యానికి యుక్తమైనటువంటి, యోగ్యమైనటువంటి చిత్తం అనేది ఏర్పడుతుంది మనకు. ఇవన్నీ కూడా జన్మం ద్వారా, ఔషధి ద్వారా, మంత్రం ద్వారా, తపస్సు ద్వారా ఈ 5 రకాల సిద్ధులు ఉత్పన్నం అవుతాయని చెప్పుకున్నాం. అంటే అటువంటి యోగ్యమైన చిత్తం అనేది ఈ యోగ సాధకుడికి కలుగుతుంది. అంటే అంతిమ ఈ 3 పాదాలను దాటుకొని వచ్చిన తర్వాత అటువంటి యోగ్యమైన చిత్తం అతనికి ఏర్పడుతున్నాడు. కైవల్యానికి యోగ్యమైన చిత్తం ఏర్పడుతుంది. అటువంటి చిత్తానికి ఇటువంటి సిద్ధులన్నీ సహజంగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ రకంగా తపస్సు చేశాడు కాబట్టి. ఇవన్నీ కూడా వచ్చే జన్మలో మనకి ఇవన్నీ చూపిస్తామంట. అది ఏ రకంగా చూడండి. ఇప్పుడు మనకు ఈ 5 రకాల సిద్ధులు ఉత్పన్నమయ్యాయి ఆ యోగ సాధకుడికి చిత్తంలో. సో ఏర్పడిన తర్వాత దాని ఏం లాభం కలిగింది, తత్ర కాయేంద్రియానం అన్య జాతి పరిణతానం. దానివల్ల ఏం కలిగిందంటే, అంటే ఈ సిద్ధుల వలన ఏం కలిగిందంటే నెక్స్ట్ జన్మలో జాత్యంతర పరిణామ ప్రకృత్యాపూరాత్. చూడండి పక్కనే వచ్చాను. ఆ సిద్ధుల వలన ఏం స్థితి కలిగింది, జాత్యంతర పరిణామ అంటే వేరే జాతి, అన్య జాతి ఉత్పన్నమైందంట. అంటే వేరే జన్మ కలిగిందంట. ఎందుకు, ప్రకృతి ఆపూరాత్. ప్రకృతి ఆపూరాత్ అంటే ఇక్కడ ఆ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ శరీరంలో
ఆ శరీరంలో ధర్మాధర్మ రూప సంస్కారం వలన నెక్స్ట్ అతనికి ఒక దివ్యమైన జన్మ అంటూ కలిగింది అనమాట. ఏంటంటే అతను ఒక దివ్య జన్మ అంటూ కలిగింది అనమాట. ప్రకృతి ఆపుది అంటే ఈ ప్రకృతితో ఉత్పన్నమైనటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ శరీరంలో ధర్మాధర్మ రూపి సంస్కారాలు ఉత్పన్నం కావడం వలన అతనికి జాత్యంతర పరిణామం కలిగింది. జాత్యంతర పరిణామం వల్ల ఏం కలిగింది అతనికి నెక్స్ట్ జీవన్ జాత్యంతర పరిణామం ఆ యోగ సాధకుడు కలిగింది. ఏ కలిగింది? జాత్యంతర పరిణామం అంటే జాత్యంతర పరిణామం ఏంటంటే పోయిన జన్మలో చేసినటువంటి తపస్సు వలన సిద్ధుల వలన ఉత్తమమైన సంస్కారం దివ్యమైన సంస్కారం ఏర్పడ్డాయి కాబట్టి జాత్యంతర పరిణామం ఏమిటి? కాయేంద్రియానం జాత్యంతర పరిణామం అని చెప్పి ఇక్కడ విశిష్టమైన దివ్యమైన శరీరము దివ్యమైన ఇంద్రియాల శక్తి అనేది పెరుగుతున్నామంట. అంటే వేరే జన్మలో ఈ జన్మలో విశిష్టమైన ప్రయత్నం చేసి తపస్సు ద్వారా సంస్కారాలను ఉత్పన్నం చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ జన్మ అనేది అతనికి దివ్యమైన శరీరము దివ్యమైన అంటే అన్ని రకాల ఐశ్వర్యాన్ని పొందేటువంటి దివ్య శక్తులు ఉత్పన్నమైనటువంటి ఆ జాత్యంతర పరిణామం అతనికి కలిగింది. అది ఎందుకు? ఈ జన్మలో ఈ 5 రకాల సిద్ధులతోటి ఏ విధంగా అయితే మనసును పరిక్షుణ్ణంగా శుద్ధం చేశాడు కాబట్టి ఆ సామర్థ్యం పెంచుకున్నాడు. అటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఇంద్రియాలు అతనికి ఏర్పడతాయని చెప్పి ఈ సూత్రం చెప్పుకున్నామట. జాత్యంతర పరిణామ ప్రకృతి ఆపురాత్ అని చెప్పి చెప్పుకున్నాం. ఒక మాటలో ఇక్కడ పైన చేసిన తపస్సు ద్వారా అతనికి నెక్స్ట్ జన్మ అనేది దివ్యమైన శరీరం అతనికి కలుగుతుంది అని దీని యొక్క తాత్పర్యం. సరే, సో దివ్య జన్మ కలిగింది కదా, దివ్యమైన ఇంద్రియాలు దివ్యమైన శరీరం అతనికి కలిగింది అంటే ఈ జన్మలో మనకు ఏదైతే న్యూనత ఉందో ఈ శరీరంలో ఈ తపస్సు చేసేటప్పుడు ఈ సిద్ధులు ఏవైతే ఉత్పన్నమయ్యో అప్పుడు శరీరంలో దివ్యమైన శరీరం దివ్యమైన ఇంద్రియాలు లేవు. సామాన్యంగా తపస్సు ద్వారా మనం ఆ శక్తిని ఆ సంస్కారం పెంచుకున్నాం. కానీ ఏతో శరీరం కూడా బలంగా ఉన్నప్పుడు దాంట్లో ఆ శక్తులు కూడా బలంగా ఉంటాయండి. శరీరం నిర్బలంగా ఉన్నప్పుడు దాంట్లో అంత శక్తి సామర్థ్యం అక్కడ ఉండవు అనమాట. కాబట్టి అటువంటి న్యూనత్వం ఏదైతే ఉందో తక్కువ లోపాలు ఏవైతే ఉన్నా అవి జాత్యంతర పరిణామంలో ఈ సిద్ధుల వలన అతనికి నెక్స్ట్ జన్మ అంటే ఇంకా దివ్యమేశ్వరం కలిగి ముక్తికి యోగ్యుడు అవుతాడు అనమాట. నిజంగా ముక్తి వరకు వెళ్తున్నామంటే మనకు ఆ సమయానికి వచ్చేసరికి మనకు ఉత్తమైన జన్మ అంటూ మళ్ళీ కలుగుతుందండి. ఏదో సామాన్య నిర్బలత్వంలో మనం ఎట్లా అలాగే వెళ్ళిపోం. మళ్ళీ ఒక జన్మ అంటూ తీసుకొని దివ్యమైన శరీరము దివ్యమైన ఇంద్రియాలతో ఉత్పన్నమైపోయి మనం ముక్తికి అధికారం అవుతాము. అంటే సామాన్య నిర్బలత్వంలో అతడి శక్తి సామర్థ్యం పూర్తిగా ఆస్వాదించే శక్తి సామర్థ్యం సామాన్య శరీరానికి ఇంద్రియాలకు ఉండదన్నమాట. బట్ ఈ జన్మలు చేసిన తపస్సు శక్తి ద్వారా జాత్యంతర పరిణామం ఖచ్చితంగా కలుగుతుంది. అంటే కైవల్యానికి వెళ్ళడానికి ముందు మనకు ఆ జన్మ దివ్యమైన శరీరం మనకు కలుగుతుంది, దివ్యమైన ఇంద్రియాలు మనకు ఉత్పన్నమవుతాయన్నమాట. అక్కడ ఆ పూర్తిగా ప్రకృతి యొక్క ఈ బ్రహ్మాండం యొక్క రహస్యం యథార్థంగా మనం తెలుసుకొని యథార్థంగా ఆ దివ్య శక్తిని తెలుసుకొని పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యం తెలుసుకొని మనం ముక్తికి అధికారం అవుతాము. సరే, ఇలా చెప్పి జాత్యంతర పరిణామం కలుగుతుంది చెప్పాం, నెక్స్ట్ ఉత్తమ జన్మ కలుగుతుంది చెప్పాం. కానీ దీనిలో ప్రకృతి ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి శరీరం అవుతుంది, అందులో ధర్మాధర్మ రూప సంస్కారం ఉత్పన్నం కావడం అలా జాత్యంతర పరిణామం కలిగింది. కానీ ఇక్కడ నిమిత్తం అప్రయోజకం ప్రకృతేనాం వర్ణ భేదాస్తు తతః క్షేత్రికవత్. నిమిత్తం అప్రయోజకం ప్రకృతేనాం. ఇప్పుడు నిమిత్తం ఇప్పుడు ఆ ప్రకృతి ఆపురాత్ అని చెప్పాం కదా, అంటే ఇది ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో పూర్వజన్మలు చేసిన ధర్మాధర్మ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలము జన్మకు కారణమవుతాయా లేదా ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి శరీరానికి కూడా ప్రేరకంగా ఉంటాయా? ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి శరీరానికి కూడా ప్రేరకంగా ఉంటాయా అంటే దానికి సమాధానం ఏం చెప్పంటే నిమిత్తం అప్రయోజకం ప్రకృతేనాం. ఈ ప్రకృతి కా జో నిమిత్ ఏదైతే ఉందో, నిమిత్తం ఏంటి? ఈ శరీరము ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి అప్రయోజకం అంటే ప్రేరకర్త కాదు. అంటే ఈ సంస్కారాలు ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి శరీరం ఏదైతే ఉందో వాటికి ప్రేరకం కాదు.
ఎందుకు? వర్ణ భేదాస్తు తతః క్షేత్రికడు. వర్ణ భేదాలు మాత్రము, వర్ణ భేదం అంటే ఆ ప్రకృతికి ప్రతికూలమైనటువంటి అధర్మ రూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఆవరణం అయితే ఉందో వాటిని తొలగించడం కోసం సహాయపడతాయి, కానీ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రేరేపించడం కోసం ఈ సంస్కారాలు ఉత్పన్నం కావు. ప్రకృతి ధర్మాలు అయితే ఉన్నాయి, శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి. అవి నీకు ఎటువంటి జన్మ కల అటువంటి జన్మ కలిగింది. పరమాత్మ కర్మానుసారంగా నీకు ఆ జాతి అయిపోయి ఇచ్చాడనమాట. కానీ వాటికి ప్రేరకంగా ఉండవు. వాటిలో ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ధర్మాధర్మ రూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అధర్మ రూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం కోసము వర్ణాలను తొలగించడం, అంటే వర్ణం అంటే ఇక్కడ ఆవరణం తొలగించడం కోసము ఇవి సహాయంగా ఉంటాయి. ఏ రకంగా అంటే క్షేత్రికవత్ తతః క్షేత్రికవత్. ఒక కిసాన్, ఒక రైతు ఒక చెట్టుకు ఏదైనా నీళ్లు పెడుతున్నాడు, లేదా మందు వేస్తున్నాడు, ఎరువులు వేస్తున్నాడు అనుకోండి, అక్కడ దానికి స్వతహా అక్కడికి వెళ్ళి ఆ రైతు ఆ మొక్కకు, ధాన్యం మొక్కకు ఇవ్వడు. ఏం చేస్తాడో ఆ మొక్కకు దగ్గరలో ఉన్నటువంటి ఆవరణం, అంటే ఆ కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేస్తాడనమాట. వాటిని తొలగించేస్తాడనమాట. ఎందుకంటే ఆ మొక్కకు ఈ కలుపు మొక్కల వలన దానికి పుష్టి అనేది, దాని యొక్క రసం అనేది కలగటం లేదన్నమాట. దాని యొక్క శక్తి దానికి అందడం లేదు, మొక్కకు అందడం లేదు. ఎందుకంటే ఇటుదా ఆవరణ రూపి మొక్కలు ఉండటం వల్ల, చుట్టూ అంటికి పెట్టుకోవడం వల్ల అన్ని అవి సేకరించుకుంటున్నాయి అన్నమాట. అన్ని మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవి గ్రహించుకుంటున్నాయి. కాబట్టి ముఖ్యంగా మొక్కకు అందాల్సినటువంటి శక్తి సామర్థ్యం అందడం లేదు అన్నమాట. కాబట్టి దానికోసం ఆ రైతు ఏం చేస్తాడు, ఆ పక్కన ఉండే కలుపు మొక్కలను తొలగించేసినప్పుడు స్వతహా ఆ నీళ్ళు ఇవ్వాలన్నా, మందులు వేయాలన్నా, ఎరువులు వేయాలన్నా అటగా స్వతహా అవి ఆ మొక్కకు, ధాన్యం మొక్క ఏదైతే ఉందో దానికి అందుతాయి అన్నమాట. అట్లా దానికి ఆవరణం ఏదైతే ఉందో ఆ ఆవరణ తొలగించినప్పుడు స్వతహా అది ఆటోమేటిక్ గా ఆ మొక్కకు అందుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ అధర్మ రూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అధర్మ రూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ యోగి తొలగించుకోవడంలో ఇవి సంస్కారాలు ఉత్పన్నమవుతాయి. కానీ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన తత్వాలు ఏవైతే వాటిని ప్రేరేపించడం కోసము ఇవి నిమిత్తం అప్రయోజకం. ఈ నిమిత్తం కాదు. సంస్కారాలు ధర్మాధర్మ రూపి సంస్కారం నిమిత్తం కాదు యోగికి, ప్రకృతికి. కానీ ఆ ప్రకృతికి ఆవరణంగా ఉన్నటువంటి దోషాలు ఏవైతే, అధర్మ రూప సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ శరీరానికి అంటి పెట్టుకున్నటువంటి దోషాలు, కామ, క్రోధ, లోభ, మత, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో, అవిద్యాది క్లేశాలు ఏవైతే ఉన్నాయో, అశుభ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడంలో ఇది సహాయంగా ఉంటుంది. వర్ణ భేదాస్తు తతః క్షేత్రికవత్ అని చెప్పి ఇక్కడ ఒక రైతు ఏ విధంగా అయితే ఆ ఆవరణం తొలగిస్తాడో, అలాగే ఇక్కడ కూడా మనము ఆ యోగి అధర్మ రూప సంస్కారం తొలగిస్తాడు అని చెప్పి ఆ రకంగా సహాయపడతాయని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. తర్వాత 4వ సూత్రంలో నిర్మాణ చిత్తాని అస్మితా మాత్ర. కానీ ఇప్పుడు నిర్మాణ చిత్తాని అస్మితా మాత్ర, కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అస్మితా మాత్ర, అస్మిత అనే అహంకారం చేత భిన్న భిన్నమైన చిత్తములు ఉత్పన్నమవుతాయని చెప్పి ఇక్కడ సూత్రంలో కనిపిస్తున్నమాట. ఇక్కడ ఈ నిర్మాణ చిత్తాని అస్మితా మాత్ర, ఇక్కడ అస్మిత అనే ప్రకృతి మహాన్ మహతో అహంకార అని చెప్తాం కదా, అహంకార తత్వం చేత భిన్న భిన్న నిర్మాణ చిత్తాలు ఉత్పన్నమవుతాయి, యోగి అటువంటి శక్తి సామర్థ్యం కలుగుతుంది అని చెప్పి వేరే వ్యాఖ్యాకారుల యొక్క కథనం అన్నమాట. అంటే భిన్న భిన్న చిత్తాలు ఉత్పన్నించడం అంటే ఇది సహజం కాదు. యుక్తి సంగతం ఏంటంటే ఇక్కడ భిన్న భిన్న చిత్తాలు కాకుండా ఒకే విషయాన్ని భిన్న భిన్న రకాలుగా, అంటే ఒకే చిత్తం అనేది భిన్న భిన్న విషయాన్ని గ్రహిస్తుంది. ఒకే విషయం అని ఒకే చిత్తం భిన్న భిన్న విషయాన్ని ఏ విధంగా గ్రహిస్తుంది. ఒకసారి ఆత్మ విషయంలో మనసు కేంద్రీకరిస్తుంది, ఒకసారి బ్రహ్మాండ విషయంలో కేంద్రీకరిస్తుంది, ఒకసారి ప్రకృతి విషయంలో, పంచభూతాల్లో భిన్న భిన్న రకాలుగా ఇది ఒకే చిత్తం అన్ని రకాలుగా చిత్తాన్ని విషయాన్ని గ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి
ఆ రకంగా తీసుకోవాలి. అలా కాకుండా ప్రతి విషయంలో ప్రతి కొత్త చిత్తం ఏర్పడుతుందంటే అది యుక్తి సంగతం కాదు, దోషయుక్తం అవుతుంది. కాబట్టి నిర్మాణ చిత్తాన్ని అస్మిత మాట్లాడంటే అస్మిత అనే అహంకారం చేత భిన్న భిన్న నిర్మాణ చిత్తాలు ఉత్పన్నమవుతాయని భిన్న భిన్న విషయాన్ని సేకరిస్తుంది అని అర్థం తీసుకోవాలి. సో అస్మిత అనే అహంకారం చేత భిన్న భిన్న నిర్మాణ చిత్తాలు ఉత్పన్నమవుతాయి అని చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ నిర్మాణ చిత్తాన్ని అస్మిత మాత్ర అంటే అస్మిత అనే అహంకారం భిన్న భిన్న చిత్తములు ఉత్పన్నమవుతాయి. భిన్న భిన్న చిత్తం అంటే భిన్న భిన్న విషయాలు గ్రహించబడతాయి అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. కానీ ఇప్పుడు దీనికి ప్రమాణం ఏంటంటే దీని పక్క సూత్రం తెలుస్తున్నాం అంటే భిన్న భిన్న చిత్తం. చాలా మంది పూర్వపక్షులు ఏం చెప్తా అంటే భిన్న భిన్న చిత్తములు ఆ యోగి ఉత్పన్నం చేయగలుగుతా అని చెప్తామట. మనకు దీని పక్క సూత్రం తెలుస్తున్నాడు ఏంటి చూడండి. ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్తం ఏకం అనేకేషాం. ప్రవృత్తి భేదంగా ఉన్నప్పటికీ కూడా అంటే భిన్న భిన్న విషయాల్లో మనసు కేంద్రీకరించినప్పటికీ కూడా ప్రవృత్తి భేద ప్రయోజకం చిత్తం ఏకం అనేకేషాం. ప్రయోజక చిత్తం మాత్రం ఏకం, ఒకటే. అది ఇప్పుడు ఆయన పూర్వపక్షి ఏ రకంగా ఆలోచిస్తున్నా అంటే అస్మిత అనే అహంకారం చేత భిన్న భిన్న చిత్తం ఏర్పడతాయి అని చెప్తున్నారు. కానీ ఆ భిన్న భిన్న చిత్తం ఏర్పడినప్పుడు భిన్న భిన్న చిత్రాలకు అన్నిటికీ సంచాలనం చేసేటువంటి చిత్తం మటుకు ఒకటే అంట. అది మనకు ఇదే స్పష్టంగా యుక్తి సంగతం కానీ తెలిసిపోతున్నమాట. కాబట్టి ఒకటే చిత్తమే అనేది అన్ని భిన్న భిన్న విషయాలను ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విషయాన్ని గ్రహిస్తూ ఉంటుంది. కానీ ఆ భిన్న భిన్న విషయాలన్నిటికీ కూడా ప్రవృత్తి భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ ఒకటే చిత్తం కారణం అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు స్పష్టమవుతుంది. ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్తం ఏకం అనేకేషాం. ప్రవృత్తిలో భిన్న భిన్నంగా ఉన్నప్పుడు కూడా భిన్న భిన్న వ్యాపారాలు భిన్న భిన్న విషయాలు గ్రహించినప్పటికీ కూడా ప్రయోజకం చిత్తం అంటే వాటన్నిటికీ గ్రహించేటువంటి శక్తి సామర్థ్య చిత్తం మాత్రం ఒకటే ఉంటుంది. అనేకేషాం చిత్తం ఏకం. అనేకమైన విషయాలకు కూడా భిన్న భిన్న వ్యాపారాలు కూడా చిత్తం ఒకటే గ్రహిస్తూ ఉంటుంది, చిత్తం ఒకటే ఉంటుంది. అందుకే ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్తం ఏకం అనేకేషం. అనేక విషయాలు కూడా భిన్న భిన్న విషయాలు కూడా ఒకటే చిత్తం సంచాలంగా ఉంటుంది, వాటిని గ్రహిస్తూ ఉంటుంది అని ఇక్కడ మనం చూసాము. తర్వాత ఇన్ని రకాలు చూసిన తర్వాత అంటే ఇప్పుడు మన నిర్మాణ చిత్తాన్ని అస్మిత మాత్ర అని చెప్పిన అస్మిత అనే అహంకారం చేత భిన్న భిన్నమైనటువంటి చిత్తము భిన్న భిన్నమైన విషయాలు చిత్తము ఆ విషయాన్ని గ్రహిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎన్ని రకాలు కూడా మన చిత్తాన్ని భిన్న భిన్న విషయాలు కేంద్రీకరించినప్పటికీ కూడా తత్ర ధ్యానజం అనాశయం. ఏదైతే ధ్యానం ద్వారా సమాధి ద్వారా చిత్తం ఏర్పడుతుందో అదే అనాశయం, అది వాసనరహితంగా ఉంటుంది. నువ్వు చిత్తాన్ని భిన్న భిన్న విషయాల్లో మనసుని కేంద్రీకరించి ఎన్ని రకాల నువ్వు ఏకాగ్రతని పొందినప్పటికీ కూడా తత్ర ధ్యానజం అనాశయం. ధ్యానం ద్వారా ఏదైతే చిత్తం సమాధి ద్వారా ఏదైతే చిత్తం ఏర్పడుతుందో ఆ చిత్తం ద్వారా ఉత్పన్న మానసిక స్థితి ఎలాగైతే ఉంటుందో అటువంటి చిత్తంలోనే వాసన అనేది రహితంగా ఉంటుంది. వాసన రహితమైన చిత్తం ఏర్పడుతుందన్నమాట. అంటే ముఖ్యంగా ధ్యానం ద్వారా ఏదైతే చిత్తం ఏర్పడుతుందో ఏదైతే ఆ స్థితి ఉంటుందో అటువంటి ధ్యానం ద్వారా ఉత్పన్న మానసిక స్థితి ఏదైతే ఉందో అటువంటి స్థితే వాసన రహితంగా ఉంటుంది. ఎటువంటి వాసన లేకుండా అంటే అవిద్య అజ్ఞాన రూపి వాసన రూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో విషయ రూపి వాసన రూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఎప్పుడు సమాధి ద్వారా ఉత్పన్నమైన చిత్తం ఏదైతే ఉంటుందో అటువంటి చిత్తంలో వాసన రహితంగా ఉంటున్నాడు. ఇది కాకుండా సమాధి ద్వారా కాకుండా చాలా మంది భిన్న భిన్న రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. భిన్న భిన్న రకాలుగా ధ్యానం చేయడానికి పద్ధతులు మన రోజు బయట ప్రపంచంలో చాలా రకరకాలు చూస్తున్నామట. కొందరు బయట ఆలంబనం పెట్టి ఒక దీపం ద్వారా లేదంటే ఏదో బయట ఆలంబనం ద్వారా ప్రతిమా ద్వారా రకరకాల ధ్యానాలు చేస్తూ ఉంటారన్నమాట. అవి ఎన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా వాటిలో మనసు ఏకాగ్రత అయినప్పటికీ కూడా నీలో వాసనరహితమైన చిత్తం కావాలి అంటే వాసనరహితమైన సంస్కారం యుక్తమైన చిత్తం కావాలి అంటే తత్వ ధ్యానజం అనాశయం. ధ్యానపూర్వకంగా ఏర్పడిన చిత్తం ఏదైతే ఉందో అదే అనాశయం, అదే వాసనరహితంగా ఉంటుంది. కాబట్టి మనం ఇదే సమాధి ప్రకారం మన సమాధికి పద్ధతి ఏదైతే చెప్పానో చిత్తంలో ఉన్నటువంటి వృత్తిని నిరోధించుకున్నప్పుడే మనకు సమాధి కలుగుతుందన్నమాట. అటువంటి సమాధి ద్వారా ఏర్పడినటువంటి చిత్తం ఏదైతే ఉందో అదే వాసన రహితంగా ఉంటుంది. మిగిలిన ఎన్ని ప్రక్రియ విధానాలు చేసినా కేవలం
తాత్కాలిక ఉపశమనం కోసమే. తర్వాత సమాధి ద్వారా మాత్రమే ఈ వాసనరహితంగా చిత్తం తయారు చేసుకోగలుగుతావు. అదే మనకి ఇక్కడ చెప్పారు. తత్వ ధ్యానిజం అనాశయం అంటే ఇప్పుడు మనం అదే వాసనరహితంగా ఉంటుంది. ఇప్పుడు ధ్యానజం అని చెప్పేంటివి తత్వ ధ్యానజం. ఇప్పుడు మనకు ముందు సూత్రం చెప్పండి, జన్మ ఔషధి మంత్ర తప సమాధి ద్వారా ఏదైతే చిత్తం ఏర్పడిందో అందులో కూడా అవి కూడా సిద్ధులే అన్నమాట. ఇప్పుడు జన్మ ద్వారా, ఔషధి ద్వారా, మంత్రం ద్వారా, తపస్సు ద్వారా, సమాధి ద్వారా అయితే చిత్తం ఏర్పడి అది ఏ కాకతం పొందడం వల్ల కలిగేటువంటి లాభాలు మనం దాని యొక్క ఉపలబ్ధిగా చూసామట. ఇవన్నీ కేవలం ఒక ఐశ్వర్యాన్ని, విభూతి నీకు అందజేస్తాయి. కానీ వాసన అక్కడైనా కూడా ఒక సంస్కారం అంటూ ఉంటుందన్నమాట. అక్కడ చిత్తంలో ఉండే సంస్కారం నశించిపోయినమాట. కానీ నియంత్రణలో ఉన్నాయి, కానీ వాటి పట్ల ఆకర్షణ అయితే ఉందన్నమాట. ఈ జన్మ ద్వారా, ఔషధి ద్వారా, మంత్రం ద్వారా, తపస్సు ద్వారా, సమాధి ద్వారా అయితే చిత్తం ఏర్పడిందో, ఏదైతే జ్ఞానం ఏర్పడిందో, ఏదైతే ఐశ్వర్యం ఏర్పడిందో అక్కడ వాసన ఉంటుందన్నమాట. అది నష్టం కాలేదు, అది నష్టం కాదు, అక్కడ వైరాగ్యం కలగలేదు వాటి పట్ల. కాకపోతే అన్ని తెలుసుకున్నాం అనమాట. ఈ జన్మ ఔషధి మంత్ర తపస్సు ద్వారా సమాధి అయితే చిత్తం ఏర్పడిందో ఆ చిత్తంలో కూడా వాసన ఏదో ఒక మూలన ఉంటుందన్నమాట. ఆలంబన వచ్చినప్పుడు మనకు ఎప్పుడైనా ఉత్పన్నం కావడానికి అవకాశం ఉంటుంది. అందుకే సమాధి ద్వారా ఏదైతే చిత్తం ఏర్పడుతుందో అక్కడే పరవైరాగ్యం ఏర్పడుతుంది, వాటి విరక్తి భావన కలుగుతుంది, అప్పుడే వాసన రహితంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఇవి చూపించారన్నమాట. అంటే ఈ సిద్ధుల ద్వారా ఏదైతే చిత్తం ఏర్పడుతుందో దానికంటే కూడా అందులో కూడా ధ్యానజం సమాధి ద్వారా ఉత్కృష్టమైన చిత్తం ఏర్పడుతుందో అదే వాసన రహితంగా ఉంటుంది, అదే ఉత్కృష్టమైందని చెప్పారు ఇక్కడ. అందుకే తత్వ ధ్యానజం అనాశయం, ధ్యానపూర్వకంగా ఉత్పన్నమైన చిత్తం ఏదైతుందో అదే వాసన రహితంగా ఉంటుంది. తర్వాత చూడండి, ఇలా చెప్పిన తర్వాత ఎందుకు అలా ఉంటుందంటే కర్మ అశుక్ల అకృష్ణం యోగిన త్రివిధం ఇతరేషాం. కర్మ అశుక్ల అకృష్ణం అంటే కర్మ అనేది అశుక్ల అకృష్ణం యోగిన త్రివిధం ఇతరేషాం. ఎందుకంటే అట్లా ధ్యానం ద్వారా ఉత్పన్నమైన చిత్తమే వాసరహితంగా ఉంటుంది. ఎందుకంటే అది ఆ యోగికి శుక్ల కర్మలు కృష్ణ కర్మలు అంటూ ఉండవంట. కర్మ అశుక్లం అకృష్ణం అంటే పాపకర్మలు ఉండవు, పుణ్యకర్మలు ఉండవు, రెండు ఉండవట. అంటే మన పాపరూపి కర్మలు చేయదు, పుణ్యరూపి కర్మలు చేయడం అన్నమాట. మరి ఏం చేస్తాడు, ఎలా ఉంటాయంటే నిష్కామ కర్మలు చేస్తాడు యోగి. ఒక యోగ సాధకుడు ఏదో కామనాతో యుక్తమై చేయడం అంటే కర్తవ్యం అని చెప్పి, ధర్మం అని చెప్పి భావించి చేస్తామంట. కానీ ఫలం ఆశించేయడం అన్నమాట, ఫలాన్ని ఆశించేయడం అన్నమాట. అందుకే నిష్కామ కర్మలు ఉంటాయి. అందుకే యోగికి అశుక్ల శుక్ల కర్మలు అంటే పుణ్యకర్మలు, కృష్ణ కర్మలు అంటే పాపరూపి కర్మలు, అవి రెండు ఉండవట. అందుకే కృష్ణ కర్మ అశుక్ల అకృష్ణం ఎవరికి యోగికి ఉంటాయన్నమాట. కానీ త్రివిధం ఇతరేషాం, త్రివిధం అంటే సామాన్య వ్యక్తికి శుక్ల కర్మలు ఉంటాయి, కృష్ణ కర్మలు ఉంటాయి, మిశ్రిత కర్మలు కూడా ఉంటాయి, శుక్ల అశుక్ల కర్మలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే పుణ్యకర్మలు చేస్తుంటారు, లేదా పాపకర్మలు చేస్తుంటారు, లేదా పుణ్యము పాపం రెండు రకాల కర్మలు, మిశ్రిత కర్మలు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎవరుకుంటాయి, ఇతరేషం. యోగి కాని వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇతర సామాన్య వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి ఈ మూడు రకాల కర్మలు ఉంటాయి. కేవలం యోగి మాత్రమే అశుక్ల కర్మలు ఉంటాయి, అకృష్ణ కర్మలు ఉంటాయి. అంటే పుణ్యరూప కర్మలు ఉండవు, పాపరూప కర్మలు ఉండవు. ఆయన కర్మలు ఏముంటాయి, కేవలం చేసిన ఏ కర్మ చేసినా నిష్కామ కర్మలు మాత్రమే చేస్తూ ఉంటాడు. కామన రహితం కాకుండా, అంటే ఎటువంటి ఆకాంక్ష లేకుండా, ఫలాకాంక్ష లేకుండా నిష్కామ కర్మలు మాత్రం చేస్తుండే. కేవలం లక్ష్యము, ఎటువంటి కామన లేదు, కేవలం ఈశ్వరీయ ప్రదత్త విధి విధానం ప్రకారంగా మోక్షమే లక్ష్యం, మిగతా ఏ లక్ష్యాలు లేవన్నమాట. దానికోసం ఎటువంటి అపేక్ష లేదు, నిష్కామ కర్మలు చేస్తూ ఉన్నాడనమాట. అటువంటి కర్మలు చేస్తాయి కాబట్టి అశుక్ల కృష్ణ కర్మలు యోగికి ఉంటాయి. మిగిలిన కర్మలు అనేటివి వేరే వ్యక్తులకు, సామాన్య వ్యక్తులకు మూడు కర్మలు ఉంటాయి. ఏవి, పాప కర్మ, పుణ్యకర్మలు ఉంటాయి, ఇంకా పాపము పుణ్యరూపి రెండు కర్మలు. అటువంటి మూడు రకాల కర్మలు అనేటువంటివి సామాన్య వ్యక్తికి ఉంటాయని చెప్పి మనం చూసాము. తర్వాత ఎందుకంటే శుక్ల కర్మలు చేస్తున్నామంటే కనీసం అంటే ఎవరికోది ఒక పరపీడన, అంటే ఇతరుని పీడించకుండా మనము పుణ్యరూప కర్మలు చేయడం. అదే ఇతరుని పీడ పాపరూప కర్మలు చెప్పాల్సిన అవసరం. పాపరూప కర్మలో ఎవరికి పీడ కలిగించే మనం పాపరూప కర్మలు చేస్తుంటాం. పుణ్యరూప కర్మలు చేసేటప్పుడు కూడా ఒక్కోసారి ఒకరికి ఏదో ఒక ప్రాణికి మనకు హింసించకుండా, బాధ పెట్టకుండా మనము పుణ్యం సంపాదించలేమండి. అంటే సంసారంలో ఉంటున్నామంటే చేస్తున్నట్టే ఇప్పుడు ఏదో ఒకటి అల్ప మాత్రంలో లేదా
సామాన్యంగా హింస జరుగుతూ ఉంటున్నమాట. అంటే అక్కడ కొంచెం పాపరూప సంస్కారం అంటే వాసన పడుతున్నమాట. అందుకే అక్కడ కూడా కర్మబంధన ఉంటుంది కాబట్టి ఫలాపేక్ష లేకుండా ఆ యోగి నిష్కామ కర్మలు చేస్తూ ఉంటాడు అన్నమాట. ఎందుకంటే శుక్ల కర్మ పుణ్యరూప కర్మలో కూడా పీడ ఉంటుంది. ఇతరులకు పీడించకుండా మనం శుక్ల పుణ్యరూప కర్మలు సంపాదించుకోలేం. అందుకే అటువంటి పుణ్యం కూడా ఆశించకుండా నిష్కామ కర్మలు మాత్రమే చేస్తూ ఉంటాడు ఆ యోగి ఆ సాధకుడు. నెక్స్ట్ చూడండి, ఇలాగా యోగికి నిష్కామ కర్మలు మాత్రమే ఉంటాయి. అంటే శుక్ల కర్మలు ఉండవు, కృష్ణ కర్మలు ఉండవు. ఇంకా అన్య వ్యక్తులకు 3 కర్మలు ఉంటాయి. శుక్ల కర్మలు, కృష్ణ కర్మలు, ఇంకా శుక్ల అశుక్ల కర్మలు, 3 రకాల కర్మలు ఉంటాయని చెప్పినాం. కానీ అవి ఏ రకంగా ఫలితాన్ని ఇస్తాయంటే అవి చూడ తత్ విపాకానుగుణానాం ఏవ అభివ్యక్తి వాసనానం. తత అంటే ఈ 3 రూపాయల కర్మలు చెప్పారా, సామాన్య వ్యక్తులకు శుక్ల కర్మలు, కృష్ణ కర్మలు, శుక్ల కృష్ణ కర్మలు అని చెప్పాం కదా, అవి ఎలా ఇస్తాయి? బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, తతః 8వ సూత్రం చూడండి, తతః తద్ విపాకానుగుణానాం ఏవ అభివ్యక్తి వాసనానాం. తతః అంటే ఈ మూడు కర్మలు ఏవైతే ఉన్నాయో సామాన్య వ్యక్తికి, వాళ్ళ కర్మానుసారంగానే దానికి విపాకం ఏర్పడుతుంది. విపాకం అంటే ఫలితం ఏర్పడుతున్నమాట. ఆ విపాకానుగుణంగా, విపాకం అంటే ఫలం అనమాట. ఆ కర్మలు, శుక్ల కర్మలు, పుణ్యరూప కర్మలు, లేదా పాపరూప కర్మలు, లేదా మిశ్రిత కర్మలు ఏవైతే ఉన్నాయో తదు గుణాన ఆ కర్మానుసారంగానే విపాకం ఏర్పడుతున్నమాట. ఆ విపాక వాయిస్ రావట్లేదు సార్. సాధారణంగానే అక్కడ వాసన కూడా అభివ్యక్తం అవుతుంది. మనం లోకంలో చూస్తున్నాం చాలా మందిని, వాళ్ళకి ఎటువంటి కర్మలు చేసింటే అటువంటి రూపి కర్మానుసారంగానే వాళ్ళకు ఫలితం అనేది మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ వాసన కూడా అభివ్యక్తం, వాళ్ళు ఉండే ఆకాంక్ష అభివ్యక్తి అనేది మనకు స్పష్టం అవుతుంది. వాళ్ళ వ్యవహారంతో మనకు స్పష్టం అవుతుంది. ఎటువంటి రూపి సంస్కారాలు, ఎటువంటి సంస్కారాలు ఉన్నాయని చెప్పి మనం గమనిస్తూ ఉంటాం. వ్యవహారాన్ని బట్టి మనము అతనిలో ఉండే సంస్కారం, అతనిలో ఉండే వాసన గమనిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఆ 3 కర్మలు ఏవైతే చేస్తుందో వాటికి ఆ కర్మానుసారంగా విపాకం ఏర్పడుతుందో ఆ విపాకానుసారంగానే ఆ వాసన అనేది కనిపిస్తూ ఉంటుంది, అభివ్యక్తం అవుతూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. తది విపాకానుగుణానమేవ అభివ్యక్తి, అభివ్యక్తం అవుతుంది వాసనానం, వాసన వంక అభివ్యక్తి అనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు వాసనానుగుణంగా అవి సంస్కారం మనకు అభివ్యక్తం అవుతాయి, ప్రత్యక్షం అవుతాయని చెప్పాం. కానీ ఒక్కొక్కసారి ఈ వాసన ఉన్నప్పటికీ కూడా జాత్యంతర పరిణామం జరిగింది అనుకోండి, అప్పుడు ఈ సంస్కారం ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఒక ఉత్తమ కర్మ చేసి మానవ జన్మ కలిగింది. మనిషి జన్మలో మానవునికి ఎటువంటి కర్మలు అయితే ఉండాలో, ఎటువంటి స్మృతి అయితే ఉండాలో ఆ స్మృతి ఉంటున్నమాట. అదే విధంగా కొన్ని కర్మల వల్ల పశు పక్షి యునికి జన్మ తీసుకున్నామట. అంటే మధ్యలో జాతిక వ్యవధానం వచ్చిందన్నమాట. అంటే పూర్వంలో ఒక మనిషి జన్మ తీసుకున్న తర్వాత కొన్ని కర్మలు అలా ఉండటం వల్ల పశు పక్షి జన్మలోకి వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత మళ్ళీ ఆ కర్మలు అనుభవించిన తర్వాత మళ్ళీ మనిషి జన్మలోకి వచ్చామట. అప్పుడు మధ్యలో కాల వ్యవధానం, జాతి వ్యవధానం వచ్చింది కదా, అప్పుడు ఏమైనా సంస్కారంలో మార్పులు ఉంటాయా అంటే దానికి సమానం చెప్తున్నామట ఇక్కడ. జాతి దేశ కాల వ్యవహితానామపి ఆనంతర్యం స్మృతి సంస్కారయోర్ ఏకరూపత్వాత్. స్మృతి సంస్కారయోర్ ఏకరూపత్వాత్ అంటే జాతి దేశ కాల వ్యవధానం ఉన్నప్పటికీ కూడా, అంటే ఒక జన్మకు వ్యవధానం ఉన్నప్పుడు, 2 జన్మలకు వ్యవధానం ఉన్నప్పుడు, అంటే మధ్యలో మనిషి జన్మకి కాకుండా మధ్యలో 2-3 జన్మలు ఏదైనా పశు పక్షుల్లో క్రిమి కీటకాలు జన్మ తీసుకున్నామండి కొన్ని పాపరూప కర్మల వలన. తర్వాత మళ్ళీ అన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ మనిషి జన్మ కలుగుతున్నామట. మళ్ళీ అప్పుడు ఈ సంస్కారం మధ్యలో చాలా వచ్చాయి కదండి. ఆ వాసన రూప సంస్కారం అంటే పశు పక్షుల్లో ఉన్నప్పుడు ఏవైతే సంస్కారాలు ఉంటాయో, వాసనలు ఉంటాయో, అవే సంస్కారం మన దాంట్లోకి వస్తాయా, మనిషి జన్మలోకి వస్తాయా అంటే అవి రావు. జాతి దేశ కాల వ్యవహితానాపి ఆనంతర్యం స్మృతి సంస్కారయోర్ ఏకరూపత్వ. స్మృతి సంస్కారం 2 ఒకటిగా ఉండటం వలన అవి అత్యంత జాతికి కాలానికి వ్యవధానం ఉన్నప్పటికీ కూడా మనిషి జన్మలో ఏవైతే వాస్తవిక సంస్కారాలు అవే సంస్కారానికి ఉత్పన్నం అవుతాయి.
అదేవిధంగా పశు పక్షుల్లో ఏవైతే సంస్కారాలు ఉంటాయో అవే ఉత్పన్నమవుతాయి. ఆ జన్మ కలిగితే అవే సంస్కారం ఉత్పన్నమవుతాయి. మధ్యలో జాతికి, సమయానికి, కాలానికి వ్యవధానం వచ్చింది కదా అని చెప్పి ఆ సంస్కారం మార్పులు ఉండవు. ఎందుకు? స్మృతి సంస్కారయోది ఏకరూపత్వ. మానుష శరీరంలో ఉన్నప్పుడు ఏవైతే సంస్కారాలు ఉంటాయో, వాసన సంస్కారాలు ఉంటాయో, అలాగే పశు పక్షుల్లో ఉన్నప్పుడు ఏవైతే సంస్కారాలు ఉంటాయో అవి ఎప్పుడు ఏ జన్మ కలుగుతుందో అవే సంస్కారాలు ఉత్పన్నమవుతాయి. జాతి, దేశ, కాలం వ్యవధానం అయినప్పటికీ కూడా స్మృతి అనేది సంస్కారాన్ని ఒకటిగా ఎప్పుడు ఒకే విధంగా అనుసరిస్తూ ఉంటాయి. కాబట్టి సంస్కారం ఏదైతే ఉందో అదే సంస్కారం బట్టే స్మృతి అనేది స్మరణ శక్తి కనిపిస్తూ ఉంటాయి. అవి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఏకరూపాలు ఒకటి కావడం వలన, ఒకే విధంగా ఉండడం వలన మనకు వ్యవధానం ఉన్నప్పటికీ కూడా అవి సమీపంగానే ఉంటాయి. వాసన రూప సంస్కారం అనేవి అవి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. వ్యవధానం అనేది దీనికి భేదం కాదు, భేదకత్వాన్ని చూపించదు అని మనం ఇక్కడ చూసాము. తర్వాత తాసాం అనాదిత్వం చ ఆశిషో నిత్యత్వాత్. కానీ ఈ అనాది వాస్తవిక సంస్కారాలు ఏంటివి? ఆశిషో నిత్యత్వాత్. ఆశిషో అంటే మనకు ప్రతి ఒక్కరికి ఆత్మ కళ్యాణం చేసుకుని కోరిక, ఆకాంక్ష అందరికీ ఉంటుందంట. అంటే ఒక ప్రీతి అనురాగం ప్రతి ఒక్కరికి ఉంటుందంట. అంటే ముక్తిని పొందేంత వరకు నీకు ఎంతవంటి ఐశ్వర్యం వచ్చినా, ఎటువంటి విభూతి కలిగినప్పటికీ కూడా ముక్తి పొందేంత వరకు ఏదో ఒకటి అభిలాష, ఆకాంక్ష నీకు ఉండనే ఉంటుంది. సామాన్య వ్యక్తికి అపేక్ష కొంచెము ఉన్నత స్థాయిలోకి వచ్చినప్పుడు కొంచెము సామాన్య విషయాల పట్ల ఆసక్తి లేకపోయినా ఉన్నత విషయాల పట్ల ఆసక్తి కలుగుతుందన్నమాట. అందుకే తాసాం అనాదిత్వం చ ఆశిషో నిత్యత్వాత్. ఆశిషో నిత్యత్వాత్ అంటే వాటికి అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకాంక్షని తీవ్రంగా ఉండడం వల్ల, అంటే సుఖానికి సంబంధించిన సాధనాలు ఏవైతే ఉన్నాయో, దుఃఖానికి సంబంధించిన సాధనాలు ఏవైతే ఉన్నాయో, అంటే సుఖ సాధనాల పట్ల ఆసక్తి, ప్రీతి, అనురాగము, దుఃఖ సాధన పట్ల వాటిలో విరక్తి, వాటిని నష్టం చేయడానికి భావన, ఇంకా ఎల్లప్పుడూ సదా నేను జీవించి ఉండాలి, ఎల్లప్పుడూ ఆత్మ కళ్యాణం చేసుకోవాలి, అంటే ఆత్మానందాన్ని పొందాలి, పరమాత్మకు ఆనందాన్ని పొందాలి, అలాంటి ఆకాంక్ష కోరిక ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఆశిష, దీన్ని ఆశిష అంటాం. నిత్యంగా ఉండటం వలన ఈ అనాది వాసన ఈ సంస్కారాలు కూడా నిత్యంగా ఉంటాయి. ముక్తిని పొందేంత వరకు ఈ వాసన రూప సంస్కారాలు కూడా అనాదికాలంగా ఉంటాయి. అందుకే తాసాం అనాదిత్వం. ఏంటి? సంస్కారం అనాదిత్వం. ఎందుకు? ఆశిషో నిత్యత్వ. నీకు జీవించాలనే కోరిక, ఆత్మానందాన్ని పొందాలని కోరిక, మీకు ముక్తి కలిగేంత వరకు ఇటువంటి ఆకాంక్ష ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఇవి సంస్కారాలు నిత్యంగా ఉంటాయని చెప్పి ఇక్కడ చెప్పాం. అంటే సంస్కారాలు అనాది కాలం నుంచి ఉంటాయి. ఎందుకంటే నీలో ఇష్టం ఉన్నంత వరకు ఈ సంస్కారాలు నష్టం కావు. ఇలా చెప్పిన తర్వాత హేతు ఫలాశ్రయ ఆలంబనై సంగృహీతత్వాత్ ఏషాం అభావే తద్ అభావః. కానీ ఈ వాసనలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వాసనలు ఉత్పన్నం కావడానికి కారణమే తాసాం అనాదిత్వం. అంటే ఈ సంస్కారాలకు అనాదిత్వం అనేది ఉంది. ఎందుకు? నీలో కూడా ఆ వాసన అనేది, ఆకాంక్ష, ప్రీతి అనేది, అభిమానం అనేది నీలో కూడా ఎల్లప్పుడూ ఆ ఆకాంక్ష ఉంది. కాబట్టి ఈ వాసన రూప సంస్కారం అనాది కాలంగా అలాగే ఉంటున్నాయి అన్నమాట. కానీ ఆ వాసనలు ఉత్పన్నం కావడానికి కారణం ఏంటి? వాసన రూప సంస్కారం ఉత్పన్నం కావడానికి కారణం ఏంటి అంటే దీన్ని 4 రకాలు చెప్పారు ఇక్కడ. హేతు ఫల ఆశ్రయ ఆలంబనై సంగృహీతత్వాత్ ఏషాం అభావే తద్ అభావః. హేతు ఫల ఆశ్రయ ఆలంబనై సంగృహీతత్వాత్ అంటే హేతు, ఫలము, ఆశ్రయం, ఆలంబనాలతోటి ఈ వాసన ఉత్పన్నం కావడం వలన, ఈ 4 కారణాల వలన మనకు వాసన సంస్కారం ఉత్పన్నం అవుతాయి. ఈ 4 కారణాలను తొలగించుకున్నప్పుడు ఏషాం అభావే, హేతు, ఫలము, ఆశ్రయం, ఆలంబనం, ఈ 4 కారణం అభావం అంటే తొలగించుకున్నప్పుడు తద్ అభావః. అప్పుడే ఈ 4 కారణాలు ఎప్పుడు తొలగిపోతాయి? అప్పుడు మనలో ఉండే సంస్కారాలు, వాసన రూప సంస్కారాలు తొలగిపోతాయి. ఏషాం అభావే తద్ అభావః. ఈ వాసనలకు అనాది వాసన సంస్కారాలు తొలగిపోతాయని చెప్పి ఇక్కడ చెప్పాను. కానీ హేతు అంటే ఏమిటి? హేతు అంటే కారణం. కారణం అంటే ధర్మ రూపి సంస్కారం. హేతు అంటే కారణం. ఎటువంటి కారణాలు? ధర్మ రూపి కారణం కావచ్చు, సుఖ దుఃఖ రూపి కారణం కావచ్చు, రాగద్వేష రూపి కారణం కావచ్చు. ఇవన్నీ కారణాలు. అంటే జన్మ కలగడానికి, మనకు సంస్కారాలు ఉత్పన్నం కావడానికి, వాసనలు ఉత్పన్నం కావడానికి ఇవి కారణం. ధర్మ రూపి సంస్కారాలు కారణము, సుఖ దుఃఖము కారణము, రాగద్వేషము కారణం. ఈ కారణాలు ఉండటం వల్లనే మనకు తదనుగుణంగా వాసనలు ఉత్పన్నమవుతున్నాయి, సంస్కారాలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ఫలము, ఇప్పుడు ధర్మాధర్మ రూప సంస్కారాలు, సుఖ దుఃఖాలు, ఇవన్నీ రాగద్వేషాలు నీలో ఉన్నాయి. ఎటువంటి కర్మలు అయితే ఉన్నాయో ఆ కర్మానుగుణంగానే మళ్ళీ ఏమవుతుంది? ఫలం. ఆ ఫలం కూడా ఏర్పడుతున్నమాట. తదనుగుణంగానే నీకు ఫలం కూడా కలుగుతున్నమాట. అంటే ఏం ఫలం కలుగుతుంది?
జాతి ఆయు భోగదుకు ఫలం కలుగుతున్నమాట. నీలో ఇప్పుడు ధర్మం ఉందా అధర్మం ఉందా దాన్ని బట్టి పుణ్య సంస్కారం బట్టి పాప సంస్కారం బట్టి దాన్ని బట్టి నీకు ఆ ఫలం కలుగుతున్నాడు. అంటే జాతి ఆయు భోగం అని నువ్వు ఈ జన్మలో చేసిన పాపరూపి కర్మలు పుణ్యరూపి కర్మలను బట్టి నెక్స్ట్ జాతి ఆయు భోగం కలుగుతుంది. ఏ జాతి, మనిషి జాతి ఇవ్వాలా పశు జాతి ఇవ్వాలా, ఎటువంటి భోగం ఇవ్వాలి, మంచి ఉన్నత స్థాయిలో ఉండేటువంటి భోగ ఐశ్వర్యం ఇవ్వాలన్నా, ధన సంపత్తి ఇవ్వాలన్నా, లేకపోతే సామాన్యంగా ఇవ్వాలన్నా. తర్వాత ఆయు, ఇప్పుడు ఏ జన్మలో ఎటువంటి ఆయు కలిగిందో అటువంటికి ఎంత ఆయు ఇవ్వాలని చెప్పి అట్లా జాతి ఆయు భోగం అనేది నిర్ధారించబడతాయి. ఇప్పుడు ఈ జన్మలో చేసిన పాపరూప కర్మలు పుణ్యరూప కర్మల వలన అటువంటి స్థితి కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆశ్రయం. ఆశ్రయం అంటే ఏంటంటే అంటే ఈ వాసనలకు ఆశ్రయమైనటువంటి చిత్తం. ఈ వాసనలకు సంస్కారాలకు ఆశ్రయం అంటే చిత్తం. ఆ చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాల వల్లనే మనము ఇంద్రియాల ద్వారా మనం కర్మలు చేస్తూ ఉంటామట. అందుకే ఆ చిత్తం ఉంది కాబట్టి ఆ చిత్తానికి ఆలంబనమైనటువంటి ఎవరు ఇంద్రియాలు. ఇంద్రియాలు కాదు ఆలంబనం ఏంటి, రూపరస గంధాలు అనమాట. శబ్ద స్పర్శ రూపరస గంధాలు వాటి యొక్క ఇంద్రియాలకు విషయాలు కాబట్టి, అంటే ఇంద్రియాలు శబ్ద స్పర్శ రూపరస గంధాల ద్వారానే సుఖానుభూతిని దుఃఖానుభూతిని పొందుతూ ఉంటాయి కాబట్టి ఇవి ఆలంబనంగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ 4 కానీ హేతు, ఫలము, ఆశ్రయము. ఆశ్రయం అంటే ఈ చిత్తాన్ని అనిపించడానికి ఆశ్రయం చిత్తము, ఇంకా ఆలంబన అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు. ఇవన్నీ కూడా వాసనలు, అవిద్యారూపి వాసనలు లేదా విషయ వాసనలకు సంస్కారాలు ఉండటానికి కారణం అన్నమాట. ఈ 4 కారణాలు ఉండటం వల్లనే మనకు ఈ సంస్కారాలు వాసనలు ఏర్పడుతున్నాయి. వీటిని తొలగించుకున్నప్పుడే మనకు ఈ సంస్కారాలు తొలగిపోతాయి. ఈ 4 హేతు, ఫల, ఆశ్రయ, ఆలంబనాలు తొలగించుకున్నప్పుడే మనలో విద్య, అనాది వాసనలకు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అందుకే సంగ్రహీతత్వాలు ఉత్పన్నం కావడం వల్ల, వాసనలు ఉత్పన్నం కావడం వల్ల ఏషాం అభావే, వీటన్ని ఈ 4 కారణాలు తొలగించుకోవడం వల్లనే ఈ అనాది వాసన సంస్కారాలు తొలగిపోతాయి. తద్ అభావ, వాటికి అభావం ఉంటుంది అని ఇక్కడ మనం చెప్పుకున్నాము. ఓకే, ఇలా చెప్పిన తర్వాత ఇవి సంస్కారాలు నష్టమవుతాయని చెప్పావు. ఎప్పుడు ఈ హేతు, ఫల, ఆశ్రయ, ఆలంబన ఈ 4 కారణాలు ముఖ్యమైనవి వాసనలు ఉత్పన్నం కావడానికి. కానీ ఈ 4 కారణాలు తొలగించుకున్నప్పుడు వాసన సంస్కారం కూడా తొలగిపోతాయని చెప్పావు. కానీ ఎలా తొలగిపోతాయండి? నష్టమైపోతాయని చెప్పావు. ఎలా నష్టమైపోతాయి? ఎందుకంటే దానికి ప్రశ్న నెక్స్ట్లో చెప్తున్నా ఇక్కడ. ఎందుకు తొలగిపోతుంది? అతీత అనాగతం స్వరూపతో అస్తి అద్వభేద ధర్మానం. అవి నష్టం కావండి. అది అద్వభేద, అది పరిణామంలో భిన్నత్వం కడ వలన అది భిన్న భిన్నంగా అతీత అవస్థ అనాగత అవస్థలో ఉంటే నష్టం కావు. ఎందుకంటే దానికి ఒకటి పూర్వపక్షి ఒక సమానం చెప్తున్నాయి ఇక్కడ. అసత్ నాస్తి అసత సంభవ. అంటే ఏదైతే అసత్ పదార్థం ఉందో అసత్ పదార్థం చేత సద్వస్తు ఉత్పన్నం కాదు. అసత్ పదార్థం చేత అయితే పదార్థం కాదో అటు పదార్థం ఉత్పన్నం ఏదంటే అది అసంభవం అనమాట. అంటే మిట్టి మన్ను ఉంటేనే మనకు కుండ తయారవుతుంది. ఆ మన్ను లేకుండా మనకు కుండ తయారు చేయలేమంట. అంటే సత్ పదార్థం చేతనే సద్దు వస్తువు తయారవుతుంది. అసత్ పదార్థం చేత ఏది సద్దు వస్తువు ఉత్పన్నం కాదు. కానీ ఇది సిద్ధాంతం. కానీ నాస్తి అసత సంభవ. ఇంకోటి సద్దు వస్తువు చేత ఏదైతే సద్దు వస్తువు ఉత్పన్నమైందో అది నష్టమైనప్పటికీ కూడా మళ్ళీ ఉంటుంది. అందుకే నాస్తి నచ అస్తి సతో వినాశ ద్రవ్యత్వేన సంభవంత్య. కానీ ఇప్పుడు సద్దు వస్తువు చేత ఇప్పుడు మిట్టి అనే తత్వం చేత కుండ రూపి తత్వాన్ని వస్తువుని తయారు చేశాం. ఆ కుండ కాలాంతరంలో ధర్మ పరిణామం చెంది నష్టం అయిపోతుంది. నష్టమైనంత మాత్రాన ఆ వస్తువు నష్టం కాలేదు, తత్వం నష్టం కాలేదు. కానీ తత్వము తన ప్రకృతిలో విలీనం అయిపోయింది. మిట్టిలో మళ్ళీ విలీనం అయిపోయింది, ప్రకృతిలో విలీనం అయిపోయింది. కాబట్టి సద్దు వస్తువు చేత ఏ వస్తువు అయితే ఉత్పన్నమవుతుందో ఆ ఉత్పన్నం అయిపోయిన వస్తువు అది ధర్మ పరిణామం చెంది నష్టం అవుతుంది. కానీ దానికి పూర్తిగా నష్టం కాదు, తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది. కాకపోతే కేవలం ధర్మం మారుతుంది, కేవలము ధర్మం మారుతుంది అని చెప్పి ఇక్కడ అతీత అనాగతం స్వరూపంతో వస్తుంది. దానికి అతీత అవస్థ అనాగత అవస్థ స్వరూపంగా ఉంటుంది. కానీ అద్వభేద ధర్మానం, అద్వభేదం వలన, అద్వభేదం అంటే ఇక ధర్మ భేదం వలన, అంటే ఇక్కడ మనకు మిట్టి ద్వారా కుండ తయారని చెప్పాం కదా, ఆ ధర్మ పరిణామం చెంది అది ఆ ప్రకట అవస్థ అభివ్యక్తం కనిపిస్తున్నాడు. కాలాంతరంలో అతీతం నష్టం అయిపోతున్నాడు, అది పగిలిపోతుంది అన్నమాట. అది అతీత అవస్థ.
అంటే ధర్మం మారిపోయిన అతీత అవస్థకి వెళ్ళిపోయింది, నష్టం అయిపోయింది, కనిపించదు, అభివ్యక్తి స్థితి లేదు. మళ్ళీ తర్వాత అనాగత అవస్థలో ఉంది అన్నమాట. ఇప్పుడంటే నష్టం అయిపోయిన తర్వాత అది మళ్ళీ ఉత్పన్నం అవుతుందన్నమాట. అది మళ్ళీ ఉత్పన్నం అవుతుంది, ఆ వస్తువు మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. అంటే ఉత్పన్నం అవుతుందంటే అది నష్టమే మళ్ళీ ఉత్పన్నం కాలేదు, అది మిట్టి రూపంలో సూక్ష్మ రూపంలో ఉంది, ఆ తత్వం ఉంది, ఆ గుణం ఉంది, ఆ స్వరూపం ఉంది. కానీ కాలాంతంలో అనాగత అవస్థ భవిష్యత్ కాలంలో మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. అలాగే ధర్మ భేదం వలన అది వస్తువు కనిపించకుండా పోతుంది, కానీ అది తత్వాన్ని పూర్తిగా నష్టం కాదు. అతీత అనాగతం స్వరూపతో వస్తి. అతీత అవస్థ అనాగత అవస్థ అనేది స్వరూపంగా ఉంటుంది. కానీ అద్వభేద ధర్మ భేదం వలన, స్వరూప భేదం వలన దాంట్లో భిన్న మార్పులు కనిపిస్తాయి. ఒకసారి నష్టం అవుతుంది, ఒకసారి అభివ్యక్తి అవస్థ ప్రకట అవస్థలో ఉంటుంది, ఒకసారి భవిష్యత్ కాల అవస్థలో ఉంటుంది. అలా మార్పులు చెందుతూ ఉంటాయి, కానీ సత్తా అనేది పూర్తిగా నష్టం కాదు అని ఇక్కడ చెప్పుకున్నాము. తర్వాత ఇంకొక సూత్రం చూడండి. వ్యక్త సూక్ష్మాః గుణాత్మానః. ఇవైతే ఇప్పుడు అతీత అనాగత అవస్థ ఉన్నాయని చెప్పారు కదా, స్వరూపంగా ఉంటున్నాయని చెప్పారు కదా, అవి ఎలా ఉంటాయంటే వ్యక్త సూక్ష్మాః గుణాత్మానః. ఇవి మూడు కాలాల్లో ఈ ధర్మ రూప సంస్కారాలు వ్యక్త అవస్థలో ఉంటాయి కదా, అవ్యక్త అవస్థలో ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మిట్టి ద్వారా ఒక వస్తువు ఉత్పన్నమైనప్పుడు అంటే కారణం ఉంది. మిట్టి రూపి తత్వం ద్వారా ఒక కుండ రూపి వస్తువును తయారు చేసినప్పుడు మనం ఏముంది, అది వర్తమాన స్థితిలో ఉంది, అభివ్యక్త అవస్థలో ఉన్నమాట. అది ప్రత్యక్షంగా వ్యక్తం అవుతుంది, అభివ్యక్తం అవుతుంది, ప్రకటన అవుతుంది, కనిపిస్తుందన్నమాట. తర్వాత అది కాలాంతంలో అప్రకటన నష్టం అతీత అవస్థ వెళ్ళిపోతుందన్నమాట. అది కాలాంతంలో అతీత అవస్థ సూక్ష్మ అయిపోతుంది. సూక్ష్మ అయిపోయింది అంటే అది నష్టం అయిపోయింది. నష్టం అంటే ఏ రకంగా అంతేనా, ప్రకృతిలో విలీనం అయిపోయింది, స్వరూపం నష్టం అయిపోయింది అంతే. తత్వం నష్టం కాలేదు, ఆ కుండ రూపి స్వరూపం అయితే ఉందో ఆకృతి అది నష్టం అయిపోయింది, ధర్మ పరిణామం మారింది అనమాట. అవే ఆ మూడు కాలాల్లో వ్యక్త సూక్ష్మాః గుణాత్మానః. ఆ గుణాల ద్వారా సత్వగుణము, రజోగుణము, తమోగుణంతో ఉత్పన్నమైనటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్త సూక్ష్మాః. ఒకసారి వ్యక్త అంటే వర్తమాన స్థితిలో ఉంటాయి, ఒకసారి సూక్ష్మ స్థితిలో ఉంటాయి. మూడు కాలంలో మార్పులు చెందుతూ ఉంటాయి. అందుకే వ్యక్త వ్యక్త అంటే అభివ్యక్తం కావడం, సూక్ష్మ అంటే సూక్ష్మ అయిపోవడం, అంటే ప్రకృతి విలీనం అయి ఉంటాయి. కానీ ఇవి గుణాత్మానః. ఇవి గుణాల యొక్క ధర్మాలు, ఇవి గుణాలలో ఉండేటువంటి మార్పులు, పరిణామాలు, ఈ రకంగా మార్పు చెందుతూ ఉంటాయని చెప్పి ఇక్కడ చెప్పుకున్నమాట. వ్యక్త సూక్ష్మాః గుణాత్మానః. గుణాల ద్వారా ఉత్పన్నమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి అభివ్యక్తం అవుతుంటాయి, ఒకసారి తన ప్రకృతి విలీనం అవుతూ ఉంటాయి. అంటే వర్తమాన కాలావస్థ, అతీత అవస్థ, భూతకాల అవస్థ, భవిష్యత్ కాల అవస్థలో మార్పులు చెందుతుంది, ధర్మ పరిణామం మారుతూ ఉంటుంది, కానీ పూర్తిగా నష్టం కాదు అని ఇక్కడ మనం ఈ సూత్రంలో చెప్పుకున్నాము. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ గుణాల యొక్క పరిణామాలు చెప్తున్నాం. గుణాలు సత్వగుణము, రజోగుణము, తమోగుణం చెప్పారు కదా. ఈ గుణాలు యొక్క గుణాలతో ఈ వస్తువు తయారైంది, ఈ పదార్థాలు తయారవుతున్నాయి అంటే భిన్న భిన్న వస్తువులు తయారవుతున్నాయి. మళ్ళీ గుణాలతో తయారైనప్పుడు దాన్ని ఒకటే వస్తువు ఎందుకు చెప్తున్నాం? సత్వగుణము, రజోగుణం, తమోగుణం మూడు గుణాలు ఉన్నాయి కదా. అంటే ఈ పదార్థం అయితే ఉందో వస్తువు అంటే గుణ స్వరూపమే అంట, గుణాల యొక్క స్వరూపమే. గుణాల యొక్క స్వరూపం శబ్దం ఒకటి, ఇది ఇంద్రియము, ఇది పృథ్వీతత్వము, ఇది జలతత్వం, అట్లా భిన్న భిన్నంగా వస్తు స్వరూపం ఎందుకు చెప్తున్నాం అంటే దానికి సమాధానం పరిణామ ఏకత్వ వస్తుతత్వం. ఇవి భిన్న భిన్న గుణాలతో ఉత్పన్నమైనప్పటికీ పరిణామం ఒకటే ఉంటుంది. పరిణామ ఏకత్వ వస్తుతత్వం. పరిణామము ఒకటి కావడం వల్ల వస్తుతత్వం కూడా ఒకటే ఉత్పన్నం అవుతుంది. ఇది అంటే గుణాల యొక్క సముదాయం చేత ఒక వస్తుతత్వం ఏర్పడిందన్నమాట. సత్వగుణము, రజోగుణము, తమోగుణం యొక్క కలయిక ద్వారా ఒక వస్తుతత్వం ఏర్పడింది, దీన్ని ఒక పరిణామం ఏర్పడింది అన్నమాట. ఈ మూడు గుణాలు కలిస్తే ఒక వస్తు స్వరూపం ఏర్పడింది అన్నమాట. కాబట్టి పరిణామ ఏకత్వ, పరిణామం ఒకటి ఉండటం వలన వస్తుతత్వం కూడా ఒకటిగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాంట్లో దోషం లేదు. గుణాల యొక్క సమూహాన్ని ఇక్కడ మనం పరిణామాన్నే వస్తుతత్వంగా చెప్పుకుంటున్నాము. కాబట్టి పరిణామ ఏకత్వ వస్తుతత్వం, వస్తువు కూడా ఒకే విధంగా ఉంటుంది, భిన్న భిన్నం కాదు. గుణాల యొక్క సముదాయమే ఇక్కడ మనము వస్తువుగా తీసుకుంటున్నాము అని ఇక్కడ మనం చెప్పాము. అందుకే ఇది ఏకేంద్రియము, ఇది శబ్దం అని, ఇది ఇంద్రియం అని చెప్పి, ఇది శ్రోత్రం అని చెప్పి భిన్న భిన్న మనం లోక వ్యవహారం కోసం భిన్న భిన్న పరిణామ రూపంలో వ్యక్తం, అంటే లోక వ్యవహారం కోసం మనం ఇటువంటి పరిణామాన్ని భిన్న భిన్నంగా చెప్పుకుంటున్నాం అనమాట. అంటే కానీ ఈ గుణాల యొక్క సంఘాత స్వరూపమే మనం తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ.
తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత వస్తు సామ్యే చిత్త భేద తయోర్ విభక్త పంతాహ. ఇక్కడ ఒక పూర్వపక్షి యొక్క సిద్ధాంతాన్ని చెప్తున్నాడు, అది నేను రేపు చెప్తాను. ఇప్పుడు సామాన్యంగా 15 సూత్రం చూసుకోండి. వస్తు సామ్యే, వస్తువు ఒకటే అయినప్పటికీ కూడా చిత్త భేద, చిత్తంలో భిన్న భిన్న భేదం ఉండటం వలన చిత్త భేద తయోర్ విభక్త పంతాహ, తయో విభక్త పంతాహ అంటే భిన్న భిన్న మార్గాలు. అంటే ఒకే వస్తువు భిన్న భిన్న వ్యక్తులు చూసినప్పుడు చిత్త భేద, చిత్తంలో భిన్న భిన్నంగా చూసినప్పుడు అప్పుడు విభక్త పంత, భిన్న భిన్న జ్ఞానం కలుగుతుందండి. భిన్న భిన్నమైన జ్ఞానము మనకు కలుగుతుంది. భిన్న భిన్న జ్ఞానము కలుగుతుంది. ఎప్పుడు ఒకే వస్తువును భిన్న భిన్నమైన వ్యక్తులు భిన్న భిన్న రకాలుగా చూసినప్పుడు ఏమవుతుంది? భిన్న భిన్న జ్ఞానం కలుగుతున్నమాట. అందుకే చిత్త భేద, చిత్తంలో భేదం కావడం వలన తయో విభక్త పంతః, అతనిలో జ్ఞానం కూడా భిన్న భిన్నంగా ఉంటుంది, భిన్న భిన్న అస్తిత్వం కనిపిస్తున్నాడు. వస్తువు ఒకటే, అదే వస్తువును ఒక వ్యక్తి ఒక దృష్టికోణంతో చూస్తున్నాడు, ఇంకొక వ్యక్తి ఇంకొక దృష్టికోణంతో చూస్తున్నాడు, ఇంకో వ్యక్తి ఇంకొక దృష్టికోణంతో చూస్తున్నాడు. వస్తువు ఒకటినప్పటికీ చూసే దృష్టికోణం బట్టి దాంట్లో భిన్న భిన్న మార్పులు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అందుకే తయో విభక్త పంతః, అందువలన అతని జ్ఞానంలో భిన్న భిన్న జ్ఞానం ఉంటుంది, భిన్న భిన్న జ్ఞానం ఉంటుంది. వస్తువు ఒకటైనప్పటికీ కూడా చూసే దృష్టికోణం బట్టి చిత్త భేద తయో విభక్త పంత, భిన్న భిన్న అస్తిత్వం మనకు కనిపిస్తూ ఉంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనము చెప్పుకున్నామండి. ఓకే, ఇక్కడి నుంచి కొంచెం క్షణికవాది యొక్క సిద్ధాంతం చూపించాడు, అది మిగిలిన రూపం అంతా నేను రేపు చెప్తా అండి. ఇందులో ఇప్పుడు చెప్పిన దాంట్లో ఈ 15 సూత్రాల యొక్క సందేహం ఉందా? ఉన్నాయండి మహోదయ, అడగొచ్చునా? చెప్పండి. ఇప్పుడు మీరు ఇందాక పూర్వపక్షంలో వాడి ఆలోచన అని చెప్పారు, అస్తిత్వం నుండి అభావం కలగదని దాట. అంటే 12వ సూత్రంలో అతీతానాగతం స్వరూపతో స్వత్త భేద ధర్మణం అనేది అంటాం. వాళ్లకు అంటే మీరు ప్రకృతిలో అది నష్టమైనప్పుడు మళ్ళీ వ్యక్తమవుతుంది అన్నారు కదా, వ్యక్తమవుతుంది అంటే మళ్ళీ రెడీ అయిపోతుందా అదే రకంగా ఆకారము వాటితో తయారవడానికని? మహోదయ, మీ ప్రశ్న ఒకసారి మళ్ళీ చెప్పాలండి. అంటే మీరు ఆ గుణాలు అవి అస్తిత్వమైన, అంటే మట్టి అది చెప్పారు కదా, కుండ పగిలిపోయినప్పుడు మళ్ళా మట్టిలో కలిసిపోతుంది ప్రకృతి విలీనమైపోతుంది చెప్పాను. విలీనమైపోయినది మళ్ళాను భూత భవిష్యత్తుల్లో, అంటే భవిష్యత్తు కాలంలో వ్యక్తం అవడానికి రెడీగా ఉంటుందనే? అంటే ఆ వస్తు స్వరూపం నిర్మాణించినప్పుడు మళ్ళీ వస్తువు తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు కుండ, మట్టిలో కుండ ఉత్పన్నమైంది, అది స్వరూపంతో నష్టమైంది కానీ ధర్మ పరిణామం వల్ల, కానీ మళ్ళీ అది ఉత్పన్నం అవుతుంది, అది నష్టం కాలేదు. మళ్ళీ దాన్ని అంటే అదే పరిణామం, అంటే ఎలా చెప్పాలి, అదే ఎఫెక్ట్ తీసుకురావడానికి అలాగే తయారవుతుంది అన్నమాట, అంతే కదండి? ఎఫెక్ట్ తీసుకురావడానికి కాదు, అంటే ఒక వస్తువు నష్టమైన తర్వాత, అంటే సత్తు వస్తువు ఏదైతే సత్తాత్మకమైన పదార్థం ఉందో ఆ సత్తాత్మకమైన పదార్థం చేత ఒక పదార్థం తయారవుతుంది. ఏదైతే సత్తాత్మకమైన పదార్థం లేదో దాంతో వస్తువు కాదు. అభావంతో భావం ఉత్పత్తి కాదు, భావానికే భావం ఉత్పత్తి అవుతుంది చెప్పడం కోసం. మళ్ళీ ఏదైనా ప్రశ్న వేయచ్చు, ఎందుకంటే భావంతో భావం ఉత్పత్తి నష్టం అవుతుంది కదండి. ఇప్పుడు మిట్టితో నువ్వు కుండ తయారు చేసినావంటావు, కుండ అది నష్టం పగిలిపోయింది, అక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు కదా, నష్టం అయిపోయింది. లేని నష్టం కాలేదు, నష్టం అయినప్పటికీ కూడా అది మూలతత్వంలో తన ప్రక్రియ విలీనమై ఉంది, అది నష్టం కాలేదు. స్వరూపంగా ఆ మిట్టి తత్వంలో ఆ గుణం ఉంది, ఆ స్వరూపం ఉంది, మళ్ళీ అభివ్యక్తం ఇప్పుడు సూక్ష్మ అవస్థలో ఉంది, ప్రకట అవస్థ లేదు. స్వరూపంతో సూక్ష్మంగా ఉంది, అది మళ్ళీ తయారు చేసుకోవచ్చు, తత్వం నష్టం కాలేదు. భావం ఉత్పత్తి కాదు, భావానికే భావం ఉత్పత్తి అవుతుంది అని చెప్పడం కోసమే ఇది కేవలం. అంటే నాకు ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే, మళ్ళీ మళ్ళీ అది పూర్తిగా పోకపోవడం వల్ల మళ్ళీ ఇంకో జన్మల్లోనూ వ్యక్తం అవడానికి అవకాశం ఉందని చెప్తున్నారా మీరు అక్కడ? అంటే మనం దానికి సత్తా అనేది ఉంటుంది, మీరు చెప్పినట్టుగానే సత్తా ఉంటుంది చెప్పడం కోసం.
అదే అండి మహోదయ, అది అంటే వైరాగ్యం వైరాగ్య స్థితి అని కాదు ఇక్కడ, కేవలము ఇక్కడ ఆ సిద్ధాంతి మూల వ్యక్తి యొక్క తాత్పర్యం ఏంటంటే, ఇక్కడ ఏదైనా కానీ ఇప్పుడు గుణాలు నష్టమవుతాయని చెప్పాం కదా, ఎక్కడంటే ఇక్కడ మనం అంతకంటే ముందు సూత్రంలో హేతు ఫల ఆశ్రయ ఆలంబనం అంటే వాసనలు ఉత్పన్నం కావడానికి ఈ 4 ముఖ్య జన్మ జాతి ఇవన్నీ మనకు మళ్ళీ జన్మ సృష్టి బ్రహ్మ ఇవన్నీ ఉత్పన్నం కావడానికి వాసన రూప సంస్కారాలు ఉన్నాయి కాబట్టి జన్మ అనేది మనకు కలుగుతుంది అన్నమాట. అంటే ఈ వాసన రూప సంస్కారం ఉత్పన్నం కావడానికి కారణం ఏంటి? ఈ 4 కారణాలు. 4 కారణాలు. తద్ ఏషాం అభావే తద్ అభావ అని చెప్పాం కదా, ఈ సందర్భంలో తీసుకుని వ్యాపకంగా ఆలోచించద్దు. అక్కడ ఇక్కడ ఏషాం అభావే ఈ 4 కారణాలు తొలగిపోయినప్పుడు ఈ వాసన రూపి సంస్కారం తొలగిపోతాయి, నష్టం అయిపోతాయని చెప్పాం. ఎలా నష్టం ఎలా అవుతాయండి? అసదు వస్తు నష్టమైన వస్తువు మళ్ళీ ఉత్పత్తి కాదు కదా, అంటే దానికి సమానం చెప్తున్నమాట. ఏష అభావే తద అభావ అంటే ఇవి నష్టమైనప్పుడు ఇవి ఆ సంస్కారం నష్టమైపోతాయంటే తాత్పర్యం ఇక్కడ అసదు వస్తువుకి సత్తా ఉత్పత్తి కాదు, సద్వస్తుకే సత్తా ఉత్పత్తి అవుతుంది, కానీ నష్టం అవుతాయంటే తాత్పర్యం ఇక్కడ అది అభివ్యక్తి రూపంలో ఉండదు. వాసన అనేది ఇప్పుడు వాస్తవ అదనపు సంస్కారం అవిద్య సంస్కారం నష్టం చేసినప్పుడు ఆ సంస్కారం ఉత్పన్నం కావాలి, సూక్ష్మం చేశాం, విలీనం చేశామట, ఆ తత్వాన్ని నష్టం చేశాం. ఏ రకంగా? ప్రకాశం విద్యారూపి ప్రకాశం ద్వారా అవిద్యారూపి అంధకారాన్ని తొలగించేశామట. అలాగే ఇక్కడ మనకు ఒక వస్తువు ప్రకట వస్తువులో ఉంది అంటే అది ఏది దాని తత్వం ఉంది, ఆ తత్వం ఉంది కాబట్టి ఆ వస్తువు ప్రకట వస్తువులోకి వచ్చిందన్నమాట. ఆ తర్వాత నష్టమైనా కూడా తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది, పూర్తిగా నష్టం కాదు. అందుకే నేను అడిగింది ఆ ప్రశ్న. దాని గురించి మాత్రమే ఆ సందర్భాన్ని చూసుకోవాలి, అది మీరు గమనించండి. అంటే ఆ వస్తువు తయారవడానికి ఈ కారణాలు ఉన్నాయంటే వాసన ఉంది అని, వాసన పోతే కానీ మళ్ళీ జన్మ కారణానికి వాసన ఉంది, నష్టం అవుతుందని నష్టం కాదు, అది మళ్ళీ ప్రకృతి విలీనం అవుతుంది. నష్టం అంటే ఇప్పుడు దగ్ధ విధభావం చెందినప్పుడు నష్టం అవుతాయి, ముక్తిని పొందేంత వరకు ఈ అనాది వాసన రూప సంస్కారాలు ఉంటాయి అని తాత్పర్యం అండి. అదేనండి మహోదయ, ధన్యవాదాలు మహోదయ, అర్థమైందండి. ఇక్కడ క్షణికవాది యొక్క సిద్ధాంతం అది కొంచెం ఇచ్చాండి, అది మనం రేపు ఎందుకంటే విషయం కొంచెం జటిలంగా ఉంటుంది చెప్పి దీన్ని రేపు చెప్దాము, ఓకేనా? ఇంకోటి రేపు ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఏంటంటే వెనుక వైపు ఈ భ్రాంతి విషయం, యోగ విషయంలో చిన్న చిన్న భిన్న భిన్న సిద్ధాంతాలు మనకి ఎంతో అత్యంత ఉపయోగకరంగా, అవి రేపు చూద్దామండి. ఇంకొకటి ఓకే అండి, అది రేపు చెప్తాను మీకు. రేపు ఈ విషయాన్ని పూర్తి చేస్తాను. ఏదో చెప్పబోతున్నారు? చాలా బాగా చెప్పారు, బాగుందండి. ఓకే అండి, అస్తు. మిగిలిన విషయాలు రేపు చూద్దామండి. చెప్పినప్పుడు ఇప్పుడు బాగా అర్థమైంది. అందుకే కొంచెం సూక్ష్మ విషయం కాబట్టి మళ్ళీ కొంచెం ఇది క్షణికవాద సిద్ధాంతం ఉంది, అది నేను రేపు విశదీకరించడానికి ప్రయత్నం చేస్తానండి. అస్తు. మంత్రపాఠ మహోదయ. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమో నమో మహోదయ.